స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. చిలుకూరు బాలాజీ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ ప్రజలకు, మరీ ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు కోరికలు తీర్చే దేవుడు దగ్గరై కొలువై ఉన్నాడని నమ్ముతారు. కోరిక ఏదైనా తీరుస్తాడనే బలమైన విశ్వాసంతో భక్తులు చిలుకూరుకు బారులు తీరుతారు. అయితే ఈ గుడికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. అక్కన్న మాదన్న భక్త రామదాసు కాలంలోనే ఈ బాలాజీ ఆలయాన్ని నిర్మించారు. ఓ భక్తుడికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి, నేను నీ దగ్గరే ఉన్న అడవిలో ఉన్నాను, నా కోసం తిరుపతి వరకు ఎందుకు వస్తావని చెప్పాడు. సరిగ్గా తన స్వామి ఎక్కడ ఉన్నాడో అనుకుంటూ తన భూమిలో తాను వ్యవసాయం చేసుకుంటూ ఉండగా స్వామివారి విగ్రహం భూమిలో లభించింది. అది చూసిన భక్తుడు కన్నీటి పర్యంతమయ్యాడు. స్వామివారే నా దగ్గరకు వచ్చారని అక్కడే ఆలయాన్ని నిర్మించేశారు ఆయన. అంతటి ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం. నాటి నుంచి నేటి వరకు ఈ గుడి ఆలయ ప్రఖ్యాతిని, విశ్వసనీయతను, గొప్పతనాన్ని కాపాడుతూ వస్తున్నారు ఆలయ పూజారులు. వారిలో మొదటి తరంలో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిన సౌందర్ రాజన్ ఆలయ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన తరంలోనే బాలాజీ టెంపుల్ అంటే వేసాల దేవుడిగా పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు అమెరికా వెళ్లాలనుకునే ప్రతి విద్యార్థి స్వామివారి దగ్గర తమ పాస్పోర్ట్ పెట్టి పూజలు చేయించుకునేవారు. ఒకసారి స్వామి దగ్గరకు వెళ్లి మొక్కుకొని వస్తే చాలు, వేసా వస్తుందని నమ్మకం ఉండేది. అలా నాటి నుంచి నేటి వరకు చిలుకూరు ఖ్యాతి తెలుగు రాష్ట్రాలు మొత్తం పాకింది. ఇక ఆయన వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆలయ ప్రధాన పూజారిగా సౌందర్ రాజన్ రెండవ కుమారుడైన రంగరాజన్ బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి సౌందర్ రాజన్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆ తర్వాత రిజిస్ట్రార్ గా రిటైర్ అయ్యారు. ఆయన ఉద్యోగం చేస్తూనే ఆలయ వ్యవహారాలు చూసుకునేవారు. చిలుకూరు బాలాజీ శక్తివంతమైన స్వామి అని ఆయన నమ్మారు. స్వయంగా ఆ స్వామి వారు ఇక్కడే వెలిశారని నమ్మి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయంలో పూజలు చేసేవారు. ఆ తర్వాత రంగరాజన్ బాధ్యతలు తీసుకున్నారు. రంగరాజన్ కూడా ఉన్నత విద్యను అభ్యసించారు. ఒకప్పుడు ఆయన క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుకున్నారు. అయినా కూడా నామాలతో స్కూల్కు వెళ్లేవారు. అక్కడ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివినా కూడా తాను ఇంటి దగ్గర సంస్కృత పాఠాలు నేర్చుకున్నారు. ఆ సంస్కృత పద్యాలను, ఇతిహాస కథలను స్కూల్లో చెప్పేవారు రంగరాజన్. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకున్నారు ఆయన. కానీ గణితం మీద ఆసక్తి కలవడంతో ఇంజనీరింగ్ వైపు వచ్చారు. మంచి మార్కులు తెచ్చుకొని ఉస్మానియా యూనివర్సిటీలో సీటు సంపాదించారు. బయోమెడికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఆయన. అయితే ఇంజనీరింగ్ తర్వాత రీసెర్చ్ విభాగంలో ఎక్కువగా పనిచేశారు. తన స్నేహితుడితో కలిసి సిరంజి ఇన్ఫ్యూషన్ తయారు చేశారు. దాన్ని పెద్ద మొత్తంలో తయారు చేసే పరిశ్రమ పెట్టాలనుకున్నారు. తన ఫ్రెండ్ తో కలిసి ఎన్ఆర్ బయోమెడికల్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఎన్ అంటే నరేంద్ర, ఆర్ అంటే రంగరాజన్ అనే పేరు వచ్చేలా కంపెనీకి పేరు పెట్టారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో చెన్నై వెళ్లి ప్రముఖ మెట్రానిక్స్ లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ లో సంస్థ ఏర్పాటు చేయగానే సిటీకి మారిపోయారు ఆయన. అక్కడ కంపెనీ హెడ్ గా పనిచేస్తూనే తండ్రితో కలిసి వచ్చి ఆలయ పూజారిగాను బాధ్యతలు చూసుకునేవారు. కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసిన రంగరాజన్ తన పిల్లలు పెద్దవారు కాగానే పూర్తిగా స్వామివారి సేవలో తరించడం మొదలుపెట్టారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిగానే కాదు, సామాజిక బాధ్యతల పట్ల కూడా ఆయన ముందు చూపు చూసేవారు. ఇక బాలాజీ ఆలయం దగ్గరకు వచ్చే వారికి రూపాయి కూడా ఖర్చు లేకుండా దర్శనం ఏర్పాట్లు చేశారు రంగరాజన్. అలాగే ఈ గుడి ప్రత్యేకత ఇందులో హుండీ లేకపోవడం. దేవుడిని చూడటానికి కానుకలు అవసరం లేదు అని రంగరాజన్ నమ్ముతారు. అందుకే అలాంటి ఏర్పాట్లేమీ చేయించలేదు. దీనికోసం ఎంతో కష్టపడ్డారు. ఎంతంటే జైలుకు కూడా తీసుకెళ్లి వీరిని చిత్రహింసలు పెట్టారు. అయినా సరే ఈ ఆలయంలో ఎట్టి పరిస్థితులలో హుండీ పెట్టడానికి అనుమతించలేదు, అంటే ఒప్పుకోలేదు. ఇక చిలుకూరు బాలాజీకి తండోపతండాలుగా జనాలు వచ్చేస్తూ ఉన్నారు. రద్దీ ఎక్కువయ్యాక కంట్రోల్ చేయడానికి వీలు చిక్కేది కాదు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు శనివారం అయితే ఇసుక వేసినా రాలనంత జనం. 108 కొంతమంది, 111 ప్రదక్షిణలు కొంతమంది చేసేవారు. దీంతో భక్తులకు ఇబ్బందిగా మారేది. అప్పుడే మీరు 9 చేసినా చాలు, 11 చేసినా చాలు, స్వామిపై నమ్మకం పెట్టుకుంటే చాలని చెప్పేవారు. ఇక చిలుకూరు బాలాజీ ఆలయంకు వెళితే చాలు, ముందు కనిపించేది ఆయనే. అక్కడే ఉంటూ భక్తులకు ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. ఇలా ఎంత కష్టపడి చేశారు కాబట్టే అహోబిళ మఠం స్వామీజీ మొదట సౌందరరాజన్ వంశస్థులే పూజలు చేయాలని చెప్పారు. నాటి నుంచి ఆచారం కొనసాగుతుంది. తక్కువ కులం వారు, ఎక్కువ కులం వారు అనే ప్రస్తావన దేవుడి దగ్గర ఉండొద్దని స్వయంగా ఆయనే ఎన్నో ఉత్సవాలు, కార్యక్రమాలు చేసి అందరూ సమానమే అని బలంగా నమ్మారు. అందరినీ సమానంగా చూడటమే కాదు, సనాతన ధర్మం అని కూడా చెప్పారు. అందుకోసం మునివా
వాహనాయి సేవ కూడా చేశారు ఆయన. ఆదిత్య అనే బ్రహ్మచారిని తన భుజాలపై మోసుకుని దళితుడైన ఆ యువకుడికి ఆలయ ప్రవేశం చేశారు. మనమంతా ఒకటే, దేవుడి ముందు అంతా సమానమే, మనం పెట్టుకున్న ఆచారాలతో ఎవరిని తక్కువగా చూడొద్దు, అలా చూస్తే మహాపాపమని చెప్పడమే కాదు ఆచరణలో కూడా చేసి చూపించారు ఆయన. ఎంతో పురాతన ఆలయమైన చిలుకూరు బాలాజీ ఆలయంలో ఇప్పుడు ఎంతో గొప్పగా బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. అయితే సంతానం లేని స్త్రీలు వచ్చి గరుడ ప్రసాదం తీసుకోండి, మీకు మంచి జరుగుతోంది, స్వామివారు మిమ్మల్ని చల్లగా చూస్తారు, మీకు ఈ ప్రసాదం తీసుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని ఆలయ పూజారి రంగరాజన్ ప్రకటించారు. ఇది ఆయన మీడియాకు అందించారు. అయితే అది కాస్త సోషల్ మీడియాలో పెట్టడంతో హైదరాబాద్ నుంచే కాదు, మొత్తం తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు లక్షల్లో పోటెత్తారు. ఎంతలా అంటే ఉదయం 10 గంటలకే 10 కిలోమీటర్ల మేర 2 వరుసల్లో 70,000 మంది క్యూలో నిలుచుండడంతో ఆలయ పూజారులే షాక్ అయిపోయారు. ఈ ప్రసాదంకు ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి అంకురార్పణ, ధ్వజారోహణం సమయంలో గరుత్మంతుడికి పెట్టేదే ఈ నైవేద్యం. దీనినే గరుడ ప్రసాదం అంటారు. ఈ ప్రసాదాన్ని స్త్రీలకు పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుందనేది బలమైన నమ్మకం. అందుకే చాలా వైష్ణవ ఆలయ బ్రహ్మోత్సవాల సమయంలో సంతానం లేని స్త్రీలు ఈ ప్రసాదాన్ని తీసుకొని భక్తి శ్రద్ధలతో స్వామిని తలుచుకొని తింటారు. ఇక చిలుకూరు ఆలయానికి ఉన్న ఖ్యాతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరగడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చేశారు. చాలా మంది సంతానం లేక లక్షల్లో ఖర్చులు పెట్టుకుంటూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంతలా అంటే పేరున్న ప్రతి డాక్టర్ను సంప్రదిస్తున్నారు, అమ్మతనం కోసం ఆరాటపడుతున్నారు. కొంతమంది అయితే అద్దె గర్భం వైపు కూడా చూస్తున్నారు. ఇక దేవుడిపై భారం కూడా వేసి రోజు మొక్కుతూ ఉంటారు కొంతమంది. అలాంటి సమయంలో గొప్ప స్వామిక కోరికలు తీర్చే దేవుడిగా పేరున్న చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం ఇస్తున్నారనగానే తండోపతండాలుగా వచ్చేశారు. స్వామివారి ప్రసాదం తింటే అయినా సంతానం కలుగుతుందని పిల్లల కోసం ప్రయత్నిస్తున్న జంటలు తండోపతండాలుగా వచ్చేశారు. ఎండాకాలం కావడంతో దూర ప్రాంతాల నుంచి కార్లలో విరివిగా వచ్చేశారు. ఇక స్థానికంగా ఉండేవారు, ఇతర ప్రాంతాల వారు ఉదయాన్నే ఆలయం ముందు క్యూ కట్టేశారు. గత ఏడాది 5,000 మంది భక్తులు ఈ ప్రసాదం తీసుకెళ్లారు. దీంతో ఈసారి 2 భక్తులు వస్తారని 10,000 మందికి మాత్రమే ప్రసాదం తయారు చేశారు ఆలయ అర్చకులు. కానీ ఉదయం పూట భక్తుల క్యూ చూసి వారికి ఆశ్చర్యం కలిగింది. దీంతో ప్రసాదం తక్కువగా పెట్టారు. ఆ తర్వాత మరో 30,000 మందికి ప్రసాదం తయారు చేశారు. మొత్తానికి 70,000 మందికి ప్రసాదం పంపిణీ చేశారు. కానీ దాదాపుగా వచ్చిన భక్తులైతే 1,50,000కి పైగానే. మరోవైపు 10 కిలోమీటర్లకు మేర వాహనాలు బారులు తిరగడంతో పోలీసులు చేతులెత్తేశారు. మీరే ఈ ప్రసాదం తొందరగా పూర్తి చేసి ప్రకటన చేయమని రంగరాజన్కు విన్నవించుకున్నారు పోలీసులు. ఇక ప్రసాదం ప్రక్రియ పూర్తి కాగానే నిలిపివేశామని భక్తులు ఎవరో రావద్దన్నారు రంగరాజన్ గారు. అంతేకాదు బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు ఇస్తామని మీరు కంగారు పడదని కూడా చెప్పి పంపించేశారు. అయితే అంతకు ముందే మరునాడు వివాహ ప్రాప్తి కార్యక్రమం ఉందని కూడా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఎంతో మంది దీని గురించి తెలుసుకున్నారు. అంటే పెళ్లి కాని వారి కోసం ఈ పూజను ఏర్పాటు చేశారు. కానీ గరుడ ప్రసాదం పంపిణీతో ఇబ్బందులు రావడంతో పోలీసుల సూచన మేరకు వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రకటించారు. వివాహం కావాలనుకునే యువతీ యువకులంతా కూడా ఇంట్లోనే ఉండి దేవుడిని పూజించుకోవాలని చెప్పారు ఆయన. అయితే కళ్యాణోత్సవం సహా ఇతర కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా సాగుతాయని ప్రకటించారు రంగరాజన్. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే చిలుకూరు ఆలయంలో పూజ ఏదైనా కూడా భక్తుల నమ్మకం మాత్రం తిరుపతి కొండంత. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మీరేమంటారు? చిలుకూరు బాలాజీ గుడి గురించి, ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.